హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా ఎవరైనా ఫస్ట్ టైం ఈ ఛానల్ చూస్తూ ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి ఒక లైక్ ఇచ్చి పక్కనే ఉన్న హై పాయింట్స్ ఇవ్వండి. వీడియో ఇంకొద్దిగా ఎక్కువ మందికి రికమెండ్ అయ్యి నాకు కూడా హెల్ప్ అవుతుందన్నమాట. ఇంకా ఇవాళ వీడియోలో వచ్చేసి మైదా, చక్కెర ఇలాంటివి ఏమీ లేకుండా హెల్దీ వేలో కజ్జికాయలు ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. నార్మల్గా కజ్జికాయలు అంటే అందరికీ గుర్తొచ్చేది రవ్వ ఇంకా చక్కెరతో కలిపి చేస్తారు. అలా కాకుండా ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి, చాలా చాలా బాగుంటాయి. గోధుమ పిండితో చేసినా కూడా క్రిస్పీగా చాలా బాగుంటాయండి. ఇలా కజ్జికాయలు చేశారంటే ఇంట్లో వాళ్ళు 1కి 4 లాగించేస్తారు, అంత టేస్టీగా ఉంటాయి అన్నమాట. ఇంకా అస్సలు లేట్ చేయకుండా కజ్జికాయలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను పదండి. ఫస్ట్ అయితే స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక చిన్న కప్పుతో 2 కప్పులు పల్లీలు అయితే వేసుకోండి. క్వాంటిటీ అనేది మీరు చేసుకొని కజ్జికాయలను బట్టి వేసుకోండి. ఇక్కడ నేను తీసుకున్న క్వాంటిటీకి అయితే నాకైతే 40 దాకా కజ్జికాయలు వచ్చినాయండి. అవి కూడా చిన్న సైజువి. సో మీరు చేసుకునే దాన్ని బట్టి పప్పులన్నీ కూడా తీసుకోండి. ఇలా పల్లీలు వేసుకున్న తర్వాత మంటని లో ఫ్లేమ్లో ఉంచుకొని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. పల్లీలని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటేనే పప్పులు లోపల వరకు చక్కగా ఫ్రై అయిపోతాయి అన్నమాట. పల్లీలు ఇలా కలర్ చేంజ్ అయిపోయి పైన పొట్టు ఈజీగా ఊడొచ్చేసిన తర్వాత తీసుకొని ఒక ప్లేట్లో వేసి పెట్టుకోండి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్ల నెయ్యి వేసి, నెయ్యి కరిగిన తర్వాత 1 కప్పు బాదం పప్పులు అలాగే కొన్ని వాల్నట్స్ అయితే వేసుకోండి. ఇక్కడ బాదం పప్పులు వాల్నట్స్ అయితే కొలత అయితే ఏముండదండి, మనకు ఇష్టం వచ్చినన్ని తీసుకోవచ్చు. కావాలంటే పల్లీలు స్కిప్ చేసేసి ఓన్లీ బాదం పప్పు వాల్నట్స్తో కూడా చేసుకోవచ్చు అండి. అలా కూడా చేసుకోవచ్చు అనమాట. మీకు ఎలా కావాలంటే అలా చేసుకోండి. ఇలా బాదం పప్పు వాల్నట్స్ కాస్త ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు అందులోకి కొన్ని గుమ్మడి గింజలు అలాగే పుచ్చ గింజలు ఇంకా సన్ఫ్లవర్ గింజలు ఇవన్నీ వేసుకొని వాటిని కూడా ఫ్రై చేసుకోండి. ఇలా డ్రై ఫ్రూట్స్ని స్టఫింగ్లో ఇంక్లూడ్ చేసామంటే డ్రై ఫ్రూట్స్ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా తెలియకుండానే తినేస్తారనమాట. ఇలా డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత వాటిని కూడా తీసేసుకొని ప్లేట్లో వేసి పెట్టుకోండి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఇంకొద్దిగా నెయ్యి వేసుకోండి. ఈ కజ్జికాయల టేస్ట్ మొత్తం కూడా నెయ్యిలోనే ఉంటుంది. ఇంకా మనము డ్రై ఫ్రూట్స్ని పప్పుల్ని వేయించుకునే విధానంలో ఉంటుందన్నమాట. వాటిని కరెక్ట్గా ఫ్రై చేసుకున్నారంటే కజ్జికాయల టేస్ట్ చాలా బాగుంటాయి అన్నమాట. అలా నెయ్యి కరిగిన తర్వాత ఇప్పుడు అందులోకి తురుముకున్న ఎండు కొబ్బరి అయితే వేసుకోవాలి. ఇక్కడ నేనైతే ఒక పెద్ద చిప్ప ఎండు కొబ్బరిని అయితే తురుముకొని వేసుకున్నానండి. కొబ్బరి తురుముకునేటప్పుడు కూడా మరీ పెద్దగా కాకుండా కాస్త మీడియం సైజులో ఉండేలాగా తురుముకొని వేసుకోండి. ఇలా కొబ్బరి వేసుకున్న తర్వాత కలుపుకుంటూ మంచిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకోండి. కొబ్బరి అయితే చాలా తొందరగా ఫ్రై అయిపోతుందండి. సో దగ్గరుండి కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇలా కలర్ చేంజ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆ కొబ్బరిని కూడా తీసుకొని ఒక గిన్నెలోకి వేసి పెట్టుకోవాలి. అలాగే వేయించుకున్న డ్రై ఫ్రూట్స్, పల్లీలు వీటన్నింటిని కూడా మంచిగా చల్లారనివ్వండి. ఇవి చల్లారేలోపు గోధుమ పిండి కలుపుకోవడం కోసం ఏదైనా ఒక గిన్నెలోకి కప్పు నిండుగా గోధుమ పిండి వేసుకోండి. ఇక్కడ చూస్తున్నారు కదా నేను ఎంత గోధుమ పిండి తీసుకున్నాను అనేది. కజ్జికాయలకి ఎక్కువ పిండి కలుపుకోవాల్సిన అవసరం లేదనమాట. అంటే మనం కజ్జికాయలు ఒత్తిన తర్వాత ఎక్స్ట్రా వచ్చింది కదా, దాన్ని మళ్ళీ పిండిలో కలుపుకుంటూ చేసుకున్నామంటే సరిపోతుంది. ఇప్పుడు అందులోకి వేడి వేడి ఆయిల్ని 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. అలాగే ఒక్క చిటికెడంత ఉప్పు కూడా వేసుకొని ఆయిల్ మొత్తం పిండిలో కలిసిపోయేలాగా బాగా కలిపేసుకోండి. ఇలా చేసుకున్నారంటే గోధుమ పిండితో చేసినా కూడా పైన లేయర్ అనేది క్రిస్పీగా చాలా బాగుంటుంది. మీరు ఇలా కనుక చేశారంటే గోధుమ పిండితో చేశారంటే ఎవ్వరూ నమ్మరండి, అంత క్రిస్పీగా వస్తాయి అన్నమాట. ఇంకా మీరు గోధుమ పిండి కజ్జికాయలకి ఒక్కసారి అలవాటు పడ్డారంటే ఇంకా మైదాతో అస్సలు చేసుకోరండి, అంత బాగుంటాయి. ఇప్పుడు అందులోకి కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ పిండిని మరీ లూజ్గా కాకుండా అలాగని మరీ గట్టిగా కాకుండా మీడియంగా కలిపేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా పిండి ముద్దనైతే కలిపేసుకొని పిండిని ఒక్క 10 నిమిషాల పాటు నాననివ్వండి. ఈలోపు మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ ఇంకా పల్లీలన్నీ కూడా చల్లారిపోయింటాయి అన్నమాట. వాటిని మిక్సీ జార్లో వేసుకొని కాస్త పలుకుండేలాగా మిక్సీ పట్టేసుకోండి. మిక్సీ పట్టుకునేటప్పుడు ఒకటేసారి ఫాస్ట్గా తిప్పేయకుండా పల్స్ మోడ్లో మిక్సీ పట్టుకుంటూ ఉన్నారంటే ఇలా పలుకులు పలుకులుగా వస్తుందన్నమాట. ఇలా పలుకులుగా ఉంటేనే మనం కజ్జికాయలు తినేటప్పుడు ఆ పలుకులు పంట కింద పడి ఫ్లేవర్ అయితే తెలుస్తుంది అనమాట. ఒకవేళ అలా పలుకులుగా పిల్లలు తినరనుకుంటే ఫైన్ పౌడర్ లాగా చేసుకోండి. అలా ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలంటే మిక్సీని ఫాస్ట్గా తిప్పేయకుండా మధ్య మధ్యలో ఆపుకుంటూ చేత్తో మొత్తం కలుపుకుంటూ మిక్సీ పట్టేసుకోండి. ఆయిల్ రిలీజ్ కాకుండా ఉంటుందన్నమాట. అలా మిక్సీ పట్టుకున్న పౌడర్ని అయితే మనం ముందుగా కొబ్బరి వేయించుకొని గిన్నెలోకి తీసుకున్నాం కదా,
ఆ గిన్నెలోకి వేసేసుకోవాలి. అలాగే స్వీట్నెస్కి తగినంత బెల్లం అయితే వేసుకోవాలి. బెల్లం వేసుకునేటప్పుడు బెల్లం గడ్డని మెత్తగా పగలగొట్టేసి మిక్సీకి పట్టుకొని వేసుకోండి, బాగుంటుంది. అలాగే బెల్లం క్వాంటిటీ ఇంత అంత అని చెప్పేదానికంటే కూడా ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ టేస్ట్ చెక్ చేసుకొని వేసుకోండి, కరెక్ట్గా సరిపోతుంది. ఒక్కొక్కరు స్వీట్నెస్ ఎక్కువగా తింటారు, ఒక్కొక్కరు స్వీట్నెస్ తక్కువగా తింటారు కదా. సో మీరు తినేదాన్ని బట్టి బెల్లం అయితే యాడ్ చేసేసుకోండి. ఇలా బెల్లం వేసుకొని మొత్తం అంతా కలిసిపోయేలాగా బాగా కలిపేసుకోవాలి. అలాగే ఫ్లేవర్ కోసం అయితే కొద్దిగా యాలకుల పొడి కూడా వేసుకొని కలిపేసుకోండి. చూస్తున్నారు కదా, ఇలా మొత్తం అంతా కలిపేసుకున్న తర్వాత ఒక్కసారి స్వీట్ అయితే చెక్ చేసుకోవాలి. ఇక్కడ నాకు కూడా కొద్దిగా స్వీట్ తక్కువగా అనిపించిందండి, అందుకని ఇంకొద్దిగా బెల్లం పొడి అయితే వేసుకుంటున్నా. ఇలా మళ్ళీ బెల్లం పొడి వేసుకొని అంతా బాగా మిక్స్ అయిపోయేలాగా కలిపేసుకోండి. ఫైనల్గా ఇంకొక టేబుల్ స్పూన్ అయినా కరిగించిన నెయ్యి వేసుకొని కలిపేసుకోండి. ఇలా నెయ్యి ఎంత పడితే కజ్జికాయల టేస్ట్ అనేది అంత బాగుంటుందండి. ఎక్కువ అంటే మరీ ఎక్కువగా వేసుకోకండి, అంటే మరీ తక్కువ కాకుండా సరిపడా వేసుకోండి, టేస్ట్ అనేది రెట్టింపు అవుతుంది అనమాట. ఇలా మొత్తం అంతా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోండి. కజ్జికాయల్లోకి స్టఫింగ్ అలాగే పిండి కలపడం రెండూ అయిపోయినాయి. ఇప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసి కజ్జికాయలు ప్రిపేర్ చేయడం ఇంకా కాల్చడం. దానికోసం అయితే మనం ముందుగా కలిపెట్టిన గోధుమ పిండిని అయితే ఇలా గ్యాస్ ప్లాట్ఫామ్ పైన వేసుకొని చేత్తో ఒక 2 నిమిషాల పాటు బాగా పిసకండి. మనం ఎంత బాగా పిసికితే కజ్జికాయలు అనేది అంత మంచిగా వస్తాయండి. ఇలా పిసికేసిన తర్వాత ఇప్పుడు అందులో నుంచి చిన్న చిన్న పిండి ముద్దలు తీసుకొని రౌండ్ బాల్స్ లాగా చేసుకోవాలి. ఇలా రౌండ్గా బాల్స్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. బాల్స్ చేసుకునేటప్పుడు మరీ పెద్ద సైజులో కాకుండా ఇలా మీడియం సైజులో చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఫస్ట్ ఎన్ని కావాలంటే అన్ని పిండి ముద్దలు చేసేసుకొని మిగిలిన పిండిని అయితే ఒక గిన్నెలో పెట్టేసి మూత పెట్టేసేయండి, పిండి ఆరిపోకుండా ఉంటుందన్నమాట. ఇంక ఇప్పుడైతే మనం చేసి పెట్టుకున్న బాల్స్కి అయితే లైట్గా పొడిపిండి చల్లి వీడియో క్లిప్లో చూపించిన విధంగా చపాతీ కర్రతో చపాతీలాగా ఒత్తేసుకోవడమే. మరీ మందంగా కాకుండా కాస్త పల్చగా ఒత్తుకోండి, అప్పుడే ఈ కజ్జికాయలు క్రిస్పీగా వస్తాయి అన్నమాట. చూస్తున్నారు కదా, ఇలా పల్చటి రేకులాగా ఒత్తుకోవాలి. ఇలా ఒత్తేసుకొని ఒక 4-5 పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు కజ్జికాయల షేప్లో ఒత్తుకోవడం కోసం ఇలా కజ్జికాయలు ఒత్తుకునేది తీసుకొని దానిపైన మనం చేసి పెట్టుకున్న చపాతీ రేకునైతే వేసి పెట్టుకోవాలి. అలాగే దాంట్లోకి మనం చేసుకున్న స్టఫింగ్ వేసుకోవాలి. స్టఫింగ్ వేసుకునేటప్పుడు మరీ ఎక్కువగా నిండుగా పెట్టేయకండి, కాస్త తక్కువ స్టఫింగ్ పెట్టారంటే పిల్లలకి ఇచ్చినా కూడా ఇష్టంగా వేస్ట్ చేయకుండా తినేస్తారండి. ఇలా స్టఫింగ్ పెట్టేసి వీడియో క్లిప్లో చూపించిన విధంగా చేత్తో ఒకసారి నీట్గా ప్రెస్ చేసేయండి. అలాగే అంచులమ్మటి ఎక్కడ కూడా స్టఫింగ్ లేకుండా నీట్గా అనేసుకోవాలి. ఆ తర్వాత క్లోజ్ చేసి కజ్జికాయలు ఒత్తుకునేదాన్ని లైట్గా ప్రెస్ చేసి ఎక్స్ట్రా వచ్చిన గోధుమ పిండిని అయితే తీసేయండి. ఆ తర్వాత ఓపెన్ చేసి చూస్తే ఇలా చక్కగా కజ్జికాయ అయితే రెడీ అయిపోతుందండి. చూసారు కదా ఎంత చక్కగా వచ్చిందో. ఇది చేయడం పెద్ద కష్టమేం కాదు, చేస్తూ ఉంటే అలవాటు అయిపోతుంది. ఇలా ఒక్కొక్క కజ్జికాయని చేసుకుంటూ ఒక ప్లేట్లో పెట్టేసుకోండి. ఒకవేళ మీకు పిండి కనుక కజ్జికాయలు ఒత్తుకునే మౌల్డ్కి అతుక్కుపోతుంది అనిపిస్తే కనుక కొద్దిగా లైట్గా పొడి పిండి తీసుకొని ఇలా వీడియో క్లిప్లో చూపించిన విధంగా మౌల్డ్కి అప్లై చేయండి. ఆ తర్వాత మనం చేసి పెట్టుకున్న రేకు వేసేసుకోండి. సేమ్ ఇదే ప్రాసెస్లో ఒక 10-15 కజ్జికాయలు ఒకసారి చేసి పెట్టుకోండి. ఒకవేళ చేసేవాళ్ళు ఎక్స్ట్రా ఎవరైనా ఉంటే కనుక ఒకరు చేస్తూ ఉంటే ఇంకొకరు ఫ్రై చేసుకున్నారంటే తొందరగా అయిపోతాయి అన్నమాట. నేనైతే ఒక్కదాన్నే చేసుకుంటున్నాను కాబట్టి ఇలా అన్నీ ఒకసారి చేసి పెట్టుకొని ఆ తర్వాత డీప్ ఫ్రై చేసుకుంటా, ఈజీగా అయిపోతుందని. ఇలా కజ్జికాయలు అన్నింటినీ కూడా చేసుకొని ప్లేట్లో పెట్టేసుకోవాలి. అన్నీ అంటే మొత్తం ఒకటేసారి చేసి పెట్టకూడదండి. అలా మొత్తం ఒకటేసారి చేసి పెట్టారంటే మళ్ళీ కజ్జికాయలు ఆరిపోయి నూనెలో వేసిన తర్వాత విడిపోతాయి అన్నమాట. కొన్ని కొన్ని చేసుకుంటూ డీప్ ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇలా ఒక 10-15 చేసుకున్న తర్వాత డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పెట్టేసి ఆయిల్ని మీడియం ఫ్లేమ్లో బాగా వేడెక్కనివ్వండి. ఆయిల్ వేడెక్కిందో లేదో చెక్ చేసుకోవడం కోసం కొద్దిగా గోధుమ పిండి తీసుకొని ఆయిల్లో వేయండి. ఎమ్మటే పైకి వచ్చిందంటే కనుక ఆయిల్ పర్ఫెక్ట్గా వేడెక్కిపోయినట్లు. అలా వేడెక్కిపోయిన తర్వాత మనం చేసి పెట్టుకున్న కజ్జికాయల్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలి. అలాగే తీసుకున్న ఆయిల్ క్వాంటిటీని బట్టి కజ్జికాయలు అయితే వేసుకోవాలి. ఆయిల్ తక్కువ కజ్జికాయలు ఎక్కువగా వేసుకున్నారంటే సరిగ్గా ఫ్రై అవ్వన్నమాట. సో తీసుకున్న ఆయిల్ క్వాంటిటీని బట్టి ఆయిల్లో ఎన్ని పడతాయో చూసుకొని కజ్జికాయలు అయితే వేసుకోండి. ఇలా కజ్జికాయలు వేసుకున్న తర్వాత ఒకవైపు కాస్త కాలనిచ్చి రెండో వైపు తిప్పేసుకోవాలి. కజ్జికాయల్ని ఎమ్మటే దగ్గరుండి అటు ఇటు తిప్పుకుంటూ ఉండాలండి, అప్పుడే అన్ని వైపులా చక్కగా ఫ్రై అవుతాయి అన్నమాట.
ఇలా రెండు వైపులా తిప్పుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. చూస్తున్నారు కదా, ఇలా నాన్ స్టాప్గా తిప్పుకుంటూనే ఉండాలన్నమాట. అప్పుడే రెండు వైపులా ఫ్రై అయిపోతాయి. ఇలా కలుపుకుంటూ ఉన్నారంటే కాసేపటికల్లా కజ్జికాయలు అయితే కలర్ చేంజ్ అయిపోతాయి. ఇంకా ఆయిల్లో బుడగలు కూడా మొత్తం తగ్గిపోతాయి అన్నమాట. అలా బుడగలు మొత్తం తగ్గిపోయినాయి అంటే కజ్జికాయలు పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోయినట్లు. ఒకవేళ మీకు ఇంకా తెలియట్లేదు కజ్జికాయలు ఫ్రై అయినాయో లేదో అనుకుంటే కనుక ఇలా బయటికి తీసే టైంలో ఒకసారి చేతితో పట్టుకొని చూడండి, మీకు అప్పుడే అర్థమైపోతుంది. గట్టిగా ఉంటే కనుక ఎమ్మటే తీసేసుకొని ఒక ప్లేట్లో వేసి పెట్టుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న కజ్జికాయలన్నింటినీ కూడా కాసేపు చల్లారనివ్వాలి. అలాగే మిగిలిన కజ్జికాయలను కూడా రెండవ వాయిలో వేసుకొని ఫ్రై చేసుకోవడమే. మొత్తం అంతా కూడా సేమ్ ప్రాసెస్ రిపీట్ చేయడమే. కానీ ఫ్రై చేసుకునేటప్పుడు మాత్రం కాస్త మంట మరీ ఎక్కువగా కాకుండా అలాగని మరీ తక్కువ మంట కాకుండా చూసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట. ఏదైనా కూడా మనం ఫ్రై చేసుకోవడంలోనే ఉంటుందండి ఆ టేస్ట్ అంతా కూడా. సో దగ్గరుండి జాగ్రత్తగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. అంతేనండి. ఇలా చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ చేసుకున్నారంటే గోధుమ పిండితో కూడా కజ్జికాయలు చక్కగా క్రిస్పీగా చాలా బాగా వస్తాయి అన్నమాట. మీరు ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. ఇంకా ఇంట్లో వాళ్ళు ఎప్పుడు ఇవే కజ్జికాయలు కావాలంటారండి, అంత టేస్టీగా ఉంటాయి. ఖచ్చితంగా ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకు టేస్ట్ చేపియండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. కొత్తగా కనుక ఎవరైనా ఈ ఛానల్ని ఇప్పుడే చూస్తున్నట్లయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.